అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 11. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. 18వ కీర్తన 19వ వచనం. తన బాల్యము నుండి యోసేపు సంపూర్ణముగా దేవునిపై ఆనుకున్నటకు నేర్చుకున్నాను. అతని బంధువులు విడిచిపెట్టిరి, అతని స్నేహితులు అతనిని మర్చిపోయిరి. ఏ ఒక్కరును సహాయం చేయటకు కానీ దయచూపుటకు కానీ లేని సమయములు కలవు. ప్రోత్సాహపరచుటకు ఆదరించుటకు కానీ ఎప్పుడునూ ఎవరి దగ్గర నుండి ఏ ఉత్తరమును అందుకొనలేదు. ఆ దినములలో దేవుడు తనకు ఎంతో విలువైన వాడుగా ఉండవచ్చునని, ఎక్కువ సమయం ప్రార్థనలో దేవునితో సంభాషించుచు గడిపి ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను. ఈ విధంగా ఒక దినమున పొందబో ఉన్నతమైన స్థానం కొరకు దేవుడు యోసేపునకు శిక్షణనిచ్చెను. దేవుడు యోసేపుకు కుమారుడిని ఇచ్చి ఆశీర్వదించినప్పుడు దేవుడు తనను మర్చిపోలేదనియు, విడిచిపెట్టలేదనియు, ఎల్లప్పుడూ ప్రేమించుచున్నాడనియు, మరియు ఆయన తన కొరకు చేయుచున్నదంతయు అర్థం చేసుకుని వానికి మనశ్శే అని పేరు పెట్టెను. దేవుడు మనం కూడా తన హృదయమునకు సమీపంగా ఉండవాలని కోరుచున్నాడు. ఈ లోకంలోనే కాక రానయ్యున్న రాజ్యంలో కూడా మనము ఉన్నతమైన స్థానమును పొందవలనని కష్టముల ద్వారా తీసుకుని వెళ్ళి మనల్ని సిద్ధపరుచున్నాడు. ఈ కష్టములు ఎంత బాధకరమైనప్పటికీ వాటి నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలను. నీవు ఈ శ్రమల ద్వారా వెళ్ళని ఎడల నీవు ఒక సాధారణ జీవితమును మాత్రమే కలిగి ఉందువు. కానీ దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో నీవు ఉండగోరని ఎడల తప్పక అగ్ని వంటి శ్రమల ద్వారా వెళ్ళుటకు నీవు సిద్ధపరచుకొనవలను. ప్రతి విశ్వాసి ఇటువంటి శ్రమల ద్వారా వెళ్ళవలసిందే. లేఖనములలో మనం చదువుచున్న దేవుని భక్తులందరూ భయంకరమైన శ్రమల ద్వారా వెళ్ళి ఉన్నారు. దావీదు ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళినవాడై ఇలాగున చెప్తున్నాడు. విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకుని వచ్చెను. 18వ కీర్తన 19వ వచనం. 2 కొరింథీ 11:30లో అపోస్తలుడైన పౌలు వెళ్ళిన 40 కంటే ఎక్కువ శ్రమల పట్టిని చూసుదుము. కనుక రానైన దినములలో దేవుడు మనకు గొప్ప బాధ్యతలను అప్పగించుటకు ఈ విధమైన శిక్షణను, సిద్ధపాటును కలిగిండు ఆధిక్యతను మనకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.